వారం రోజులు మనము 'నామే భక్త ప్రణశ్యతి' అనే బుక్ రీడింగ్ చేసుకుందాము. ఇప్పుడు 'నమో మెహర్ బాబా' ఎవరు చేస్తారు? జై బాబా, నమో మెహర్ బాబా. నేను మెహర్ చేయమంటారండి? జై ఆ! బాబా! చేయండి. చేయండి. జై బాబా అవతార్ జై బాబా. మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतनं तमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं बन्तरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपु नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కగా 'నమో మెహర్ బాబా' గీతాన్ని ఆలపించి ప్రారంభించారు మన కార్యక్రమాన్ని. ఈరోజు అందరికీ జై బాబా. ఈరోజు మనం 'నమే భక్త ప్రణశ్యతి' అనే మల్లాది గారు వ్రాసిన పుస్తకం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ఈ పుస్తకం నేటి యువతకు, ముఖ్యంగా రాబోయే తరాల వారికి కూడా ఈ పుస్తకంలో ఒక 50 మంది బాబా ప్రేమికుల జీవన జీవన విధానాన్ని ఈ పుస్తకంలో గ్రంథస్థం చేయడమైంది. ఈ పుస్తకం శ్రీ మల్లాది కృష్ణానంద్ గారు రాశారు. వీరందరూ మెహర్ బాబా సాక్షాత్తు ఈ యుగ అవతారునిగా విలవేల్పుగా ప్రేమించారు. వీరిలో కొందరు ప్రతినిత్యం అనుక్షణం బాబా నామ స్మరణలోనే గడిపారు. మరికొందరు నేటికి బాబా నామాన్నే తమ ఉచ్ఛ్వాసగా గడుపుతున్నారు. ఇటువంటి మహనీయుల వాళ్ళు ఎలా బాబా పరిధిలోకి వచ్చారు, ఎలా బాబా వద్ద జీవనం గడిపారు, ఈ మహనీయుల గురించి రోజు ఒకరి గురించి మనం చదువుకుందాము. అయితే ఇలా 50 మంది జీవిత విశేషాలను ఈ పుస్తకంలో మల్లాది గారు చక్కగా వివరించారు. అయితే ఈ రోజు ఒక బాబా ప్రేమికుని గురించి మనం చదువుకుందాము. ఇంచుమించు అందరికీ తెలిసిన విషయాలే అయినా మళ్ళీ వారి గురించి మననం చేసుకుంటే మనలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. అది జరగాలన్నా ప్రియతముని ఇచ్చనే కావాలి. మన ప్రియతమునికి మన ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఆ తర్వాత ఆ ప్రియతమ తండ్రి ఇచ్చ. అయితే ఈరోజు మనము కాలేమామ గురించి తెలుసుకుందామండి. అయితే వారి మాటల్లోనే మనము చదువుకుంటే మనం వాళ్ళ ఎదుట ఉండి వారే చెప్పినట్టు మనం విన్నట్టు మనకు అవగాహన కలుగుతుంది. కాబట్టి వారి మాటల్లోనే చదువుకుందాము.
రామచంద్ర బావూజీ కాలే, ఈయన్నే క్లుప్తంగా కాలేమామ అని మా బాబా మండలి సభ్యులు, బాబా ప్రేమికులు పిలుస్తారు. కాలేమామ గొప్ప సివిల్ ఇంజనీరు. రాచరికపు కుటుంబంలో జన్మించిన శ్రీమంతుడు. 1926 ప్రాంతంలో అవతారుని మండలి సభ్యునిగా చేరి తన సర్వస్వం ఆయనకి అర్పించిన ధన్యజీవి అతడు. కాలేమామ షిరిడి సాయినాథుని సాకోరిలో, ఉపాసిని మహారాజుని కేడ్గాంలో నారాయణ్ మహారాజులను నేరుగా కలిసి వారి ఆశీస్సులు అందుకున్న ధన్యజీవి. 1939లో మహారాష్ట్రలోని పంచాగ్ని ప్రాంతంలో ఉంటున్న తన కుమార్తె ఇంట కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ తన పాత జ్ఞాపకాలను ఒక డైరీలో పొందుపరిచారు. కాలేమామ మరాఠీలో రాసిన ఆ డైరీలోని అంశాలను ఆయన మనుమడు నికేత్ కాలే పదిలపరిచారు. కాలేమామకు 2 కుమారులు. ఒకరు మురళీ కాలే. మురళీ కాలే ఏకైక కుమారుడు నికేత్ కాలే. నికేత్ కాలే ప్రస్తుతం జబల్పూర్లో బాబా సెంటర్ నిర్వహిస్తున్నారు. కాలేమామ మనవడు శ్రీ నికేత్ కాలేతో సంప్రదించి ఆయన అనుమతి తీసుకొని కాలేమామకు సంబంధించిన విషయాలను మల్లాది గారు ఈ బుక్కులో పొందుపరిచారు. ఇప్పుడు ఆయన మాటల్లో చదువుకుందాము. కాలేమామ 1926 ప్రాంతంలో అవతార్ మెహర్ బాబాను తన ఇష్టదైవంగా భావించి ఆయన మండలి సభ్యునిగా అహ్మద్నగర్ జిల్లాలో గల మెహరాబాద్కు తన భార్యా పిల్లలతో సహా వచ్చి చేరారు. తన 2 కుమారులు మురళీ కాలే, శ్రీధర్ కాలేలను 1927 సంవత్సరంలో మెహర్ బాబా నిర్వహించిన ప్రేమాశ్రమ స్కూల్లో చేర్పించారు. మెహర్ బాబా నెలకొల్పిన హజ్రత్ బాబాజాన్ స్కూల్లో చేరిన తొలి 10 మంది విద్యార్థుల్లో కాలేమామ 2 కుమారులు ఉండడం చెప్పుకోదగిన విషయం. మురళీ కాలే అవతారుడు జరిపిన నవజీవనంలో కూడా పాల్గొని అవతారుని ప్రశంసలను అందుకున్నారు. కాలేమామ మెహరుడిని దర్శించుకోవడానికి పూర్వం షిరిడీలో సాయినాథుని దర్శించుకున్నాడు. ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. కాలేమామ కొల్హాపూర్ నివాసి. ఆయన తండ్రి బావూజీ కాలే కొల్హాపూర్ రాజస్థానంలో మంత్రిగా పనిచేసేవారు. కాలేమామ మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా కూడా పొందారు. అనంతరం కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేసి అలాగే అక్కల్కోట సంస్థానం, పండరీపురం, ధూలే మున్సిపల్ కార్పొరేషన్లో సివిల్ ఇంజనీర్గా పనిచేశారు. పండరీపురం 1910, 1911లో కార్పొరేషన్ సెక్రటరీగా కాలేమామ పనిచేశారు. ఆ సమయంలోనే తన మిత్రుల ద్వారా షిరిడి సాయిబాబా గురించి తెలుసుకుని షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్నారు. మరో సందర్భంలో తన తోటి అధికారుల సలహా మేరకు తన సోదరుడు అన్నా కాలే వివాహ సంబంధం కోసమని షిరిడి వెళ్ళారు. అలా వెళ్ళిన కాలేమామ తమ బస్సులో సామాన్లు పెట్టి తన అన్నగారితో కలిసి షిరిడీలో సాయిబాబా ఉంటున్న మసీదు ప్రాంతానికి నేరుగా వెళ్ళారు. అది మధ్యాహ్న సమయం. మసీదులో సాయిబాబా ఒంటరిగా ఉన్నారు. కాలేమామ సాయినాథునికి భక్తితో పాదాభివందనం చేశాడు. సాయిబాబా తనకు 2 రూపాయలు ఇవ్వమని కాలేమామని అడిగారు. అందుకు తన జేబులో ఉన్న 2 రూపాయలు తీసి సాయిబాబాకి ఇచ్చారు. దాంతో ఊరుకోకుండా సాయిబాబా నాకు మరో 4 రూపాయలు ఇవ్వమని అడిగారు. కాలేమామ జేబులో ఏమాత్రం డబ్బులు లేవు. ఆయన జేబులో ఉంది కేవలం ఆయన సూట్ కేసు తాళాలు మాత్రం ఉన్నాయి. ఆ తాళం చెవులు సాయినాథుని చేతిలో పెట్టి తన అన్నగారిని తమ బసకు వెళ్ళి సూట్ కేసులో ఉంచిన డబ్బు తీసుకురమ్మని పంపారు. దీంతో సాయిబాబా చాలా సంతోషించాడు. కాలేమామ తాను రాసుకున్న డైరీలో ఈ విషయాలు పొందుపరిచారు. తన అన్నగారు తీసుకొచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ సాయిబాబా సమక్షంలోనే ఉన్న కాలేమామను ఉద్దేశించి, నీవు మాలో ఒకడివి అని సాయిబాబా చాలా స్పష్టంగా మరాఠీలో అన్నారని కాలేమామ తన డైరీలో పేర్కొన్నారు.
అంతేకాదు తిరిగి వెళ్ళి ఎప్పుడు వస్తావు అని మరాఠీలో సాయిబాబా అడిగారు. అందుకు నీవు ఎప్పుడు దయ తలిస్తే అప్పుడు తప్పక రాగలను బాబా అని కాలేమామ జవాబిచ్చాడు. ఇంతలో తన అన్నగారు 4 రూపాయలు తీసుకొస్తే వాటిని సాయిబాబాకు అందజేశారు. కొద్దిసేపు సాయిబాబా సమక్షంలో ఉండి ఆ తర్వాత తమ బసకు చేరామని ఆ దరిమిలా బాబా బాబా అన్న మాటలు తన పనిలో పడి మరిచిపోయానని మెహరుని చెంతకు చేరాక సాయిబాబా మాటలకు అర్థం తెలిసొచ్చిందని కాళీమామ పేర్కొన్నారు. 1917వ సంవత్సరంలో అక్కల్కోట సంస్థానంలో పనిచేస్తూ ఇక అక్కడి నుంచి తన పదవీ బాధ్యతలు వదిలిపెట్టి కొల్హాపూర్లో స్థిరపడాలని కాళీమామ నిశ్చయించుకున్నారు. ఆ మాదిరిగా అక్కల్కోట నుంచి కొల్హాపూర్ స్వగ్రామం వెడుతూ దారిలో వచ్చే ఖేడ్గాం గ్రామంలో పంచ సద్గురువులలో ఒకరైన నారాయణ్ మహారాజుని దర్శించుకోవాలని ఖేడ్గాంలో కొద్దిసేపు ఆగారు. ఖేడ్గాంలో నారాయణ్ మహారాజు దత్తాత్రేయుని దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయంలో దత్తాత్రేయుని ఆరాధించడం చాలా పవిత్రంగా భావిస్తారు. దత్తాత్రేయుడిని ఆరాధించేందుకు దత్తాత్రేయుని పాదాలు తాకడానికి ముందుగా నారాయణ్ మహారాజు అనుమతి ఉంటేనే దేవాలయ ప్రవేశం లభిస్తుంది. అదే ప్రకారం కాళేమామ నారాయణ్ మహారాజు అనుమతి కోరితే నారాయణ్ మహారాజు నీవు బ్రాహ్మణుడివా అని ప్రశ్నించారు. అవును అనే కాళేమామ సమాధానమిచ్చాక గోత్రం ప్రవర అడిగి నారాయణ్ మహారాజు సంతృప్తి చెంది దత్తాత్రేయ విగ్రహ పాదాలు కడగడానికి లోనికి వెళ్ళి పూజలు చేయడానికి కాళేమామను అనుమతించారు. ఖేడ్గాం ఆశ్రమంలో ఒకరోజు బస చేసి అనంతరం కొల్హాపూర్కు ప్రయాణం కొనసాగించారు. ఆ తర్వాత ఒక సందర్భంలో సాకోరి వెళ్ళి ఉపాసని మహారాజుని సందర్శించుకున్నారు. అలాగే తన ఆఫీసు పని మీద అహ్మద్ నగర్కు వెళ్ళినప్పుడు కాళేమామ ఖుస్రూ క్వార్టర్లో ఉపాసని మహారాజును 2వ సందర్భంలో సందర్శించుకున్నారు. మరోసారి ఉపాసని మహారాజ్ మెహర్ బాబా అలా ఇద్దరిని ఖుస్రూ క్వార్టర్స్లో దర్శించుకున్నప్పుడు కాళేమామకు మెహర్ బాబా ఉపాసని మహారాజులు ఇద్దరూ చెరకు కొబ్బరికాయ బహూకరించారు. కాళేమామ వారి కుటుంబంలో ఈ 2 కొబ్బరికాయలు నేటికి భద్రంగా ఉన్నాయి. సాయిబాబా దేహత్యాగం చేశాక కాళేమామ మెహరుని చెంతకు చేరారు. 1926 నుంచి మెహరాబాద్లోనే తన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉపాసని మహారాజ్ 1941 డిసెంబర్లో దేహత్యాగం చేసినప్పుడు మెహర్ బాబా కాళేమామతో మరికొందరు మండలి సభ్యులు మహారాజ్ అంత్యక్రియలకై సాకోరికి పంపారు. కాళేమామ తన జీవితాంతం మెహరుని సన్నిధిలో కాలం గడిపారు. కాళేమామ భార్య శ్రీమతి జానకి ఈమెను శ్రీమతి కాళేమామ అని పిలిచేవారు. ఈమె 1932లో మెహరాబాదులో బాబా సన్నిధిలో తుదిశ్వాస విడిచింది. తన సన్నిధిలో మరణించిన 120 మందికి అత్యంత సన్నిహిత ప్రేమికులకు మెహరుడు ఒక సందర్భంలో నివాళి తెలియచేశారు. ఆ 120 మందిలో శ్రీమతి కాళేమామ పేరు కూడా ఒకటిగా ఉండడం గమనించాలి. అనుక్షణం అవతారుని సేవలకే అంకితమైన ధన్యజీవి కాళేమామ 1954 సెప్టెంబర్ 16న తుదిశ్వాస విడిచారు. కాళేమామ కుమారుడు మురళీ కాలే 1927 మెహరాబాద్ ప్రేమాశ్రమంలో చేరిన తొలి 10 మంది విద్యార్థుల్లో ఒకరు. ఈయన కుమారుడు నికేత్ కాలే ప్రస్తుతం జబల్పూర్లో మెహర్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మెహర్ బాబా నిర్వహించిన నవజీవనంలో మురళీ కాలే కూడా పాల్గొన్నారు. నవజీవన నియమ నిబంధనలకు లోబడి ప్రవర్తించిన వారిలో మురళి ముఖ్యుడని చెప్పుకోవచ్చు. నవజీవనంలో ఒక రోజున అందరూ బాబాతో పాటు బస్సులో ప్రయాణిస్తున్నారు. బాబా కొందరి ప్రేమికుల్ని ఆ బస్సు దిగి ఆ తర్వాత వచ్చే బస్సులో రమ్మనమని ఆదేశించారు. ఆ మాదిరిగా మురళి కూడా బస్సు దిగారు. అలా బస్టాండ్లో దిగిన మురళికి అక్కడ తన సోదరి కనిపించింది. నవజీవన్లో బాబా ఆదేశాల ప్రకారం ఎవరూ తన
తనకు తెలిసిన వాళ్ళతో, సంబంధికులతో ఏమీ మాట్లాడకూడదన్నది నియమం. ఆ నియమానుసారం తన సోదరిని గుర్తుపట్టనట్లు ఆమె కేసి చూడకుండా, మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు తన సోదరి చనిపోయిందని టెలిగ్రామ్ అందుకున్నా ఏమీ తెలియని వాడిలా సంతోషంగా మురళి గడిపారని పేర్కొన్నారు. హోమియోపతి వైద్య శాస్త్రంలో పట్టభద్రుడైన మురళీ కాలే మెహరాబాద్‌లో, అనంతరం జబల్పూర్‌లో ఎందరికో వైద్యం చేశాడు. హోమియో వైద్య శాస్త్రంలో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బాబా అంగీకారం తెలియచేశారు. పాస్‌పోర్ట్ సైతం సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ దరిమిల మెహర్ బాబా ఆజ్ఞ ప్రకారం ఆ ఆలోచన విరమించుకున్నాడు. 1951లో బాబా ఆదేశాల మేరకు జబల్పూర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుని హోమియో వైద్యం ప్రాక్టీసు చేశారు. 1952లో ఆయన జబల్పూర్‌కు వచ్చి మెహర్ చారిటబుల్ డిస్పెన్సరీ ప్రారంభించారు. మురళీ కాలే తన ఏకైక సంతానం నికేత్ కాలే జన్మించినప్పుడు పుట్టినరోజు ఆహ్, కొద్ది రోజులకే నికేత్ తాను జన్మించిన విషయాన్ని బాబాకు తెలియచేయగా, ఆ పసిగుడ్డు బొటనవేలు ముద్ర వేయించి మురళీ కాలే బాబాకు ఒక లేఖ రాయించాడు. అందుకు జవాబుగా బాబా మెహరుని సేవలో ఎందరికో వైద్యం చేస్తూ, ఎందరినో బాబా సేవకు పరిచయం చేసిన మురళీ కాలే 1977 ఫిబ్రవరి 6న మెహర్ బాబాలో ఐక్యమయ్యాడు. మనం ఇంకొక మండలి సభ్యుని గురించి తెలుసుకుందాము. మెహర్ బాబా మండలి సభ్యుల్లో కాకాబారియాకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఉపాసని మహారాజ్ ఆదేశాలను, సూచనలను కాకాబారియా మెహర్ బాబాకు 1928 ప్రాంతంలో టోకా ఆశ్రమ ప్రాంతంలో ఉండగా తొలిసారిగా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకే అవతారునికి తన సర్వస్వం అర్పించి ఆయన సేవలకు అంకితమయ్యారు. మెహర్ బాబా ఎవరు అని ఎవరైనా అడిగితే క్షణకాలమైనా తడుముకోకుండా భగవంతుడు అని నిర్ద్వంతంగా జవాబిచ్చేవాడాయన. అవతారిన్‌లో తన సర్వేశ్వరుడిని దర్శించారు ఆయన. 1930 ప్రాంతం నుండి మెహర్ బాబా జరిపిన దాదాపు అన్ని విదేశీ ప్రయాణాలకు బాబా కాకాబారియాను తీసుకెళ్లారు. కాకాబారియా అవతారునికి వ్యక్తిగత సేవకునిగా పనిచేశారు. కాకాబారియా చాలా కాలం అవతారుడు ఉండే గది బయట కాపలాదారుడిగా ఉన్నాడు. అంతేకాదు మస్తుల అన్వేషణలో కాకాబారియా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. బాబా జరిపిన నవజీవనంలో పాల్గొన్న 21 మందిలో కాకాబారియా కూడా ఉన్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ దరిమిలా తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. డాక్టర్ గోహెర్ వైద్య పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. సుమారు 7, 8 సార్లు తీవ్ర గుండెపోటుకు గురయ్యారని, అయినా ఆయనకేమి కాలేదని, అది సాధారణ విషయం కాదని డాక్టర్ గోహెర్ అనేవారు. అసాధారణ దేహ దృఢత్వం గల కాకాబారియా మెహర్ బాబా మనోనాష్ కార్యక్రమం అనంతరం మెహరాజాద్ ఎస్టేట్ మేనేజర్గా నియమించారు. 1953, 1956 మధ్య కాలంలో మెహర్ బాబా డెహ్రాడూన్, సతారా, గురుప్రసాద్, పూణే పర్యటనలలో ఉండే రోజుల్లో కాకా మెహ్రాజాద్‌లోనే ఉండిపోయారు. బాబా రాక కోసం ఎదురు చూస్తూ మెహ్రాజాద్‌లోనే ఆయన స్థిర నివాసంగా ఉన్నారు. 1965 జనవరి 31 మెహర్ బాబా దేహ వదిలేశాక ఒక రోజున మెహరాబాద్‌కు వెళ్తున్న బావూజీతో బాబాని మెహరాజాద్‌కి వెంటనే తిరిగి తీసుకురా అని గట్టిగా ఆదేశించారు. మెహరాజాద్‌కు తిరిగి వచ్చిన బావూజీని బాబా ఎక్కడా అని నిలదీస్తే బాబా నీ దగ్గరే ఉన్నారు కాకా అని బావూజీ జవాబిచ్చారు. నీవు బాబాని వెనక్కి రమ్మనమని నేను పిలుస్తున్నావని బాబాతో చెబితే బాబా ఏమన్నారో తెలుసా? నేను కాకాతోనే ఉన్నానని నన్ను చెప్పమన్నారని బావూజీ ఆయన్ను సమాధానపరిచారు. అయితే బాబాని గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది అని చిన్న పిల్లవాడిలా కాకా భార్య మారం చేస్తూ ఏడ్చేశారు. అర్దేషిర్ షావూర్జీ భార్య కాకా భార్య
1900 ఆయన పూర్తి పేరు అర్దేషిర్ షావుర్జీ బారియా. బాబా వారు ఆయనకు కాకా బారియా అని పిలిచేవారు. 1891 ఫిబ్రవరి 23న జన్మించారు ఆయన. 1969 ఫిబ్రవరి 27న తాను నమ్మిన అవతారిణులో లీనమయ్యారు. మండలి సభ్యుల్లో పెద్దవాడైన కాకాబారియాను కాకా పెద్దన్న గారిగా కాకాబారియాగా అందరూ గౌరవించారు. బాబా ప్రేమికులందరికీ సుపరిచితుడైన ఆయన సేవలు అందరికీ ఆదర్శం. ఇప్పుడు గుస్తాజీ గురించి చదువుకుందాము. ఇంకా కొంచెం మనకు 10 నిమిషాల టైం ఉంది. గుస్తాజీ చాలా నిరాడంబర జీవి. దాదాపు ఫకీరులాగా మెహర్ బాబా మండలి సభ్యునిగా ఆయన గడిపారు. గుస్తాజీ బాబా ఆజ్ఞ అనుసరించి 1927 మే 1వ తేదీ నుంచి ఆయన తుది శ్వాస విడిచేదాకా మౌనంలోనే గడిపారు. మెహర్ బాబా దగ్గరికి రాకపూర్వం గుస్తాజీ ముందుగా షిరిడి సాయిబాబా దగ్గర, ఆ పిదప ఉపాసని మహారాజ్ సాకోరి ఆశ్రమంలో ఉండి సద్గురువుల సేవలు చేశాడు. ఆ తర్వాత ఉపాసని ఆదేశాల మేరకు గుస్తాజీ మెహర్ బాబా చెంత చేరాడు. జయబాబా వినిపిస్తుందా అండి? జయబాబా వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఆ తర్వాత ఉపాసని ఆదేశాల మేరకు గుస్తాజీ మెహర్ బాబా చెంత చేరారు. కాగా గుస్తాజీని కొంతకాలం హజ్రత్ బాబాజాన్ వద్ద ఉండమని మెహర్ బాబా పంపారు. ఆ మాదిరిగా ముగ్గురు సద్గురువుల దగ్గర సేవలు చేయగల భాగ్యం పొందిన గుస్తాజీ చివరి దాకా కలియుగ అవతారుని దగ్గర స్థిరపడి మెహర్ బాబాకు అంకితమయ్యారు. గుస్తాజీకి వింతైన అలవాట్లు ఉండేవి. బాబా తన మండలి సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని పురమాయించారు. కానీ గుస్తాజీకి మాత్రం ఎలాంటి ప్రత్యేకమైన నిర్ణీత పనిని బాబా అప్పగించలేదు. అసలు గుస్తాజీని ఏ పని చేయవద్దన్నది బాబా ఆదేశం. దాంతో గుస్తాజీ ఏం చేసేవాడంటే చిరిగిపోయిన పాత కాగితాలు, పాత పనిముట్లు, ఆకులు, ఇతరత్రా ఎందుకు పనికిరానివి రోడ్లపై పడవేసినవి ఏరుకొని భద్రపరిచేవారు. ఇలా ఏరుకొచ్చిన పాత సామాన్లు ఇతరత్రా అడపాదడపా బజార్లో అమ్మి కొంత డబ్బు చేసుకొని తినడానికి ఏమైనా వస్తువులు కొనేవాడు. అలా కొన్న వాటిని తన తోటి మండలి వారందరికీ సమంగా పంచిపెట్టేవాడు. ఇది ఆయనకున్న వింత ప్రవృత్తి. ఈ మాదిరి గుస్తాజీ ధోరణి మండలి వారిలో కొంత అలజడి సృష్టించినా కొందరు గొడవ చేసేవారు. అయినా బాబా ఇదంతా చూస్తూ మిన్నకుండేవారు. ఇదంతా బాబాకు ఒక సరదాగా ఉండేది. అంతేకాదు ఒక్కోసారి బాబానే స్వయంగా దారిన పోతూ దొరికిన పాత సామాన్లు తీసి గుస్తాజీకి ఇస్తుండేవారు. అదేమైనా గాలిలోకి ఎగిరిపోయే వస్తువు లాంటిది, అలాంటి దాన్ని పట్టుకోవడానికి గుస్తాజీ నడి బజార్లో ఆ వస్తువు వెనకాల పరిగెత్తేవారు. కాగితాలు అలాంటి గాలిలో ఎగురుతాయి కదా, వాటి గురించి కూడా పరిగెత్తేవాడట. బాబా ఎదుట చంటి పిల్లవానిలా తమాషాగా ఉండేవాడు. మెహరాజాద్లో మండలి హాలులో ఒక మారుమూలన ఉన్న 6వ నంబరు గదిలో గుస్తాజీ ఉండేవాడు. బాబా ప్రేమికులు కొందరు ఆయన కోసం ఏదో ప్రత్యేకమైన దుస్తులు, సబ్బులు, దుప్పట్లు ఇలాంటివి ఇస్తుండేవారు. అయితే అవన్నీ ఆయన ఏమీ పట్టించుకునేవారు కాదు. ముందుగానే చెప్పాం కదా, ఆయన ఒక సన్యాసి మాదిరి జీవితం గడిపాడు. ఇలా వచ్చిన వస్తువులు ఏవి ఆయన ఉపయోగించేవాడు కాదు. తన చిన్న గదిలో అన్నింటినీ ఒక కుప్పలాగా తన సామాన్లన్నిటితో పాటు కలిసి ఉంచేవాడు. గుస్తాజీ తమ్ముడు స్లామ్సన్ గుస్తాజీ చనిపోయాక తన అన్నగారి గదిలో ఉన్న సామాన్లు తనకేమైనా పనికొస్తాయేమోనని వెతుకుదామని ఒకరోజు మెహరాజాద్కు వచ్చాడు. అంతేకాదు మెహర్ బాబా గుస్తాజీకి ఒక సందర్భంలో బంగారు గడియారాన్ని ఒకటి బహుకరించారు.
ఆ వాచీకి అలారం సౌకర్యం కూడా ఉంది. ఆ గడియారం సంగతి స్లామ్స్‌కు బాగా తెలుసు. దాంతో ఆ గడియారం కోసం స్లామ్సన్ తన అన్నగారి గదంతా వెతికి చివరకు ఏరుచుతో వాకబు చేయగా, ఎవరైనా ఆ గడియారాన్ని తీసేసుకున్నారా అని అడగగా, అలాంటిది ఏమీ లేదంటూ ఏరుచ్ జవాబిస్తూ, ఇక్కడ ఎవరూ అలాంటివి ఆశించరు అని అన్నాడు. అన్నీ సరిగ్గా వెతికావా అని తిరిగి స్లామ్సన్ ఏరుచ్‌ని ప్రశ్నించారు. సూట్ కేసులు, ట్రంకు పెట్టెలు అన్నీ వెతికారు. అలాంటి ప్రత్యేకమైన వస్తువుల్ని గుస్తాజీ పెట్టెలో ఏమీ భద్రంగా దాచిపెట్టడని వాళ్ళు నవ్వుకున్నారు. ఆ పాడుపడిన బూట్లు ఇతరత్రా అన్నీ వెతికారు. అప్పటికే దూరంగా విసిరేసిన ఆ పాత బూట్లు తిరిగి తీసుకొచ్చారు. ఆ బూట్లు 2 ముక్కలుగా విరిగిపోయి ఉన్నాయి. ఆ విరిగిన వాటిని కలిపేందుకు గట్టి వైరుతో కట్టి ఉంచి ఆ బూట్లలో ఉంటుందని చూశారు. చూసేసరికి గట్టి న్యూస్ పేపర్‌లో భద్రంగా చుట్టి ఉంచిన గోల్డ్ వాచ్ కనబడింది. పాత షూలో బంగారు వాచి ఉండటం అతను ఊహించలేదు. పాత షూ, బంగారు గడియారం 2 గుస్తాజీ దృష్టిలో మాత్రం ఒకటే అని వాళ్ళు అనుకున్నారు. గుస్తాజీ గురించి మెహర్ బాబా పాఠకులకు మరింత సమాచారం అందించాలంటే యథాతథంగా యథాతథంగా ముద్రించడమైంది. జీవీజీ చంద్రమౌళీశ్వరరావు గ్రంథస్థం చేసిన మెహర్ మండలి సంకలనంలో ఇంకా విపులంగా ఉందండి. గుస్తాజీ తండ్రి సెన్సెట్ వాన్జీ. ఈయన షెరియార్జీ, షిరిన్మాయిల కుటుంబాల కంటే కూడా ముందే పర్షియా దేశం నుండి వలస వచ్చారు. గుస్తాజీ వాళ్ళ పేరెంట్స్ గుజరాత్ రాష్ట్రంలోని హాన్యోట్ అనే ఊరిలో స్థిరపడ్డారు. ఇవన్నీ మనం ఎప్పుడు వినని ఊర్ల పేర్లండి. చాలా వరకు ఈ బావూజీ, ఈ ఏరుచు వీళ్ళ విషయాలు వింటాం కానీ వీళ్ళయి ఎక్కువ ఎప్పుడు వినలేదు మనము. అందుకే ఒకసారి చదువుకుందాము. ఆ ఊర్ల పేర్లు గూడా కొత్తగానే ఉన్నాయి. ముందే పర్షియా దేశం నుంచి ఈ షెరియార్జీ కుటుంబం కన్నా ముందే వీళ్ళు పర్షియా దేశం నుంచి గుజరాత్ రాష్ట్రంకు వచ్చారట. హాన్యోట్ అనే ఊరిలో స్థిరపడ్డారు. ఈయనకు 5 కొడుకులు. గుస్తాజీ అందరికంటే పెద్దవాడు, ఆఖరివాడు. అర్దేషీర్ ఇతడికే బాబా స్లామ్సన్ అనే మారు పేరు పెట్టారు. గుస్తాజీ 1992లో జన్మించారు. 1892లో అంటే బాబా వారికన్నా సేమ్ బాబా సమ 2 సంవత్సరాల ముందనుకో. బాబా వారి జన్మం కన్నా 2 సంవత్సరాల ముందు జన్మించాడు ఈయన. అంటే బాబా వారికన్నా పెద్దవాడు. గుస్తాజీ పొట్టిగా కందిపోయే శరీర వర్చస్సుతో ఉండేవారు. ఆయన బొంబాయిలో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. జర్మన్ ఫ్రేములతో హిందూ దేవతల రంగుల బొమ్మల వ్యాపారం చేసేవాడు. పాడటం, హార్మోనియం వాయించటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండి దైవభక్తి కలిగి ఉండేవాడు. సంగీతం మాస్టారు సాయిబాబా గురించి చెప్పగా తమ్ముడు హోమీతో వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నారు. సాయి దర్శనంతో గుస్తాజీ మార్పు వచ్చింది. తన షాపు యజమానికి సాయి గురించి చెప్పి అతనికి కూడా సాయి భక్తుడిగా చేశాడు. వాళ్ళ షాపులో సాయి ఫోటో పెద్దది ఒకటి వేలాడదీశారు. ఎందరో సాయి భక్తులను కలిసి చివరకు గుస్తాజీ సాయిపై మనస్సు లగ్నం చేశారు. మరో తమ్ముడు అర్దేషియర్ తన టీ దుకాణం మూసి సాయి దర్శనం కొరకు షిరిడీ వెళ్తున్నాడని తెలిసి గుస్తాజీ ఆపుకోలేక తాను కూడా బయలుదేరాడు. ప్రథమ పర్యాయం వెళ్ళినప్పుడు గుస్తాజీకి తిరుగు ప్రయాణపు ఖర్చులకు సరిపడిన తక్కిన పైకం సాయిబాబా తీసుకున్నాడు. ప్రయాణాలకు సరిపడ పైకం ఉంచి తక్కిన మిగతా పైకం సాయిబాబా తీసేసుకున్నాడు. అందుచేత మరలా అలాగే జరగవచ్చునని తలిచి కొద్ది పైకం మాత్రం ఎదర జేబులో ఉంచుకొని తక్కిన పైకాన్ని లాగు జేబులో జాగ్రత్తగా దాచుకొని వెళ్ళాడు. దర్శన కార్యక్రమం సమాప్తం కాగానే సాయిబాబా గుస్తాజీని పిలిచి నీ దగ్గరున్నదంతా ఇచ్చేయమన్నాడు. ఇందులో గూఢార్థం ఉంది. బాహ్యంగా
పైకం అడిగినట్లు కనపడినా ఆంతర్యంలో తన జీవితాన్ని సమర్పించుకోమనే ఆయన హెచ్చరిక గురువు సన్నిధిలో మరణించుట అనే పైసా కూడా లేకుండా పోతే గాని జరగదు. గుస్తాజీ నర్మ గర్భమైన ఈ హెచ్చరిక గ్రహించలేదు. తాను రహస్యంగా దాచిన డబ్బు తీయక ఎదర జేబుల్లో ఉంచిన పైకం తీసి ఇచ్చాడు. అప్పుడు సాయిబాబా నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చావా అన్నారు. అవును ఇచ్చాను బాబా అన్నాడు. మరైతే మీ ఊరెలా తిరిగి వెళతావు అన్నారు. తిరిగి ప్రయాణపు టిక్కెట్టుకు సరిపడిన పైకం వేరే దాచుకున్నాను అన్నాడు. అయితే నీవు నన్నే మోసం చేయదలిచావు అన్నమాట. నేను నీ వద్ద ఉన్నదంతా ఇమ్మంటిని గదా! సరే ఉన్నదంతా ఇచ్చేయి వి అని వేరే దాచిన పైకం కూడా తీసేసుకున్నాడు. ఇప్పుడు తిరిగి వెళ్ళుటకు కూడా పైసా లేదు. పక్కన తమ్ముడుండటం చేత అర్దేషీర్ సహాయంతో షిర్డీలో 2 రోజులుండి తిరిగి బొంబాయి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు కానీ మనస్సు స్థిరంగా లేదు. సాయిబాబా చెంతనే జీవితం గడపాలనే తలంపుతో మదనపడుతున్నారు. కొన్నాళ్ళు గడిచాక ఉద్యోగం వదిలేసి మూటాముల్లె సర్దుకొని షిరిడీలో స్థిరపడదామని షిరిడీ వెళ్ళాడు. పెట్టే బెడ్డింగు ఒకరి ఇంట్లో పెట్టి సాయి దర్శనం కోసం వెళ్ళాడు. కానీ గురువు ఇతనిని గమనించలేదు. రోజూ జరిగే దర్బారులో అందరితో పాటు గుస్తాజీ దర్శనం కోసం వస్తున్నాడు. సాయిబాబా మాత్రం ఇతడిని ఏమాత్రం గమనించడం లేదు. గుస్తాజీ ఏమైనా సరే సాయిబాబా తన వైపు పలకరించాలని తపన పడసాగారు. సాయి ప్రేమికుడొకడు నడుపుతున్న చిన్న హోటలులో భోజనం చేసి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దర్శనం చేసుకుంటున్నాడు. రాత్రిళ్ళు హోటలు బయట వరండాలోనే పడుకుంటున్నాడు. క్రమంగా చాలా రోజులు గడిచాయి. ఎప్పటికైనా తన వైపు చూసి సాయిబాబా ఏమైనా చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. మిగతాది రేపు చదువుకుందామా? ఇంకా 3 మినిట్స్ ఉన్నట్టుంది. క్రమంగా చాలా రోజులు గడిచాయి. ఎప్పటికైనా తన వైపు చూసి సాయిబాబా ఏమైనా చేస్తాడని ఎదురు చూస్తున్నాడు. కానీ గురువు ఇతని ఉనికినే గుర్తించినట్లు లేదు. 2 నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం సాయిబాబాకు నమస్కరిస్తున్నప్పుడు అతడప్పుడే వచ్చినట్లు అతని వంక చూశాడు. దర్శన కార్యక్రమమైన తరువాత ఏకాంతంగా మాట్లాడుతూ తన దగ్గర డబ్బు తక్కువగా ఉంది. నాకు 500 రూపాయలు త్వరగా కావాలి, తెచ్చి ఇవ్వమని సాయి ఆదేశించారు. సాయిబాబా అడిగిన తీరుకు గుస్తాజీ పరవశుడై ముకుళిత హస్తాలతో సాయిబాబా అడిగిన పైకం తెచ్చి ఇస్తానన్నాడు. తాను బొంబాయి నుంచి వస్తూ 500 రూపాయలు తెచ్చుకున్నాడు. ఇందులో భోజన నిమిత్తం 50 రూపాయలు ఖర్చు పెట్టాడు. మిగిలిన పైకం రూపాయలు 450 తెచ్చి గురువుకు సమర్పించుకున్నాడు. సాయిబాబా ఆ పైకాన్ని లెక్కించి తనడిగిన రూపాయలు 500కు 50 తక్కువ ఉన్నవి కదా అని ప్రశ్నించాడు. గుస్తాజీ తన భోజన నిమిత్తం 50 రూపాయలు ఖర్చయినట్లు చెప్పబోగా నాకు ఇప్పుడు అత్యవసరమని ఆజ్ఞాపించడంతో గుస్తాజీ చలించిపోయాడు. సాయి కోరినట్లు 50 రూపాయలు ఎలాగైనా సరే సంపాదించాలని ఆలోచించాడు. అన్నదమ్ములనెవరినైనా పంపమని అడుగుదామా, లేక భిక్షాపాత్ర చేపట్టి యాచించటమా, ఏమి చేయాలో పాలుపోలేదు. ఇంతలో తన ట్రంకులో ఉన్న కొత్త దుప్పటి జ్ఞప్తికి వచ్చింది. దానిని గురువాజ్ఞ పాలించుటకు అమ్మదలిచాడు. ఒక ధనవంతుడు 50 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. గురువాజ్ఞ పాటించి ఆ దుప్పటిని అమ్మగా వచ్చిన 50 రూపాయలు బాబాకు సమర్పించుకున్నాడు. ప్రాపంచిక భోగాలు అతడిని ఆకర్షించలేదు. అతడు సంపాదన ధనాన్ని కుటుంబానికే వెచ్చించేవాడు. ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారు. సాయిబాబా దర్శనానంతరం ఎక్కువగా కాలం ఆయన సన్నిధిలోనే గడిపాడు. గురువు అతని ఏకాగ్రతను, విధేయతను పెక్కు రీతులలో పరీక్షించాడు. అన్ని పరీక్షల్లోనూ విజయుడైన గురువు కృపకు పాత్రుడైన ధన్యజీవి గుస్తాజీ. షిరిడీలో ఉండగా పెట్టే బెడ్డింగు ఒక హోటల్ యజమాని అనుమతితో వారి వరండాలో పెట్టుకొని వేల ప్రకారం దర్శన కార్యక్రమంలో నిత్యం పాల్గొంటూ ఉండేవాడు. సాయిబాబా మాత్రం ఇతడిని గమనించినట్లే ఉండేవారు. ఒక రోజున పెట్టే బెడ్డింగ్ సమస్తం ఎవరో ఎత్తుకుపోయారు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తుదకు కట్టుబట్టలతోనే కాలం గడుపుతున్నాడు. అవి పూర్తిగా చినిగి పీలికలైన వాటిని ధరిస్తూ సాయి దర్శనం చేసుకున్నాడు.
సాయిబాబా మాత్రం కొత్తవాడిని చూచినట్లు గుస్తాజ్ని చూచేవారు. అలా 6 నెలలు గడిచాయి. అప్పటికి ఇతని విధేయత గురువు హృదయాన్ని కదిలించక కలిగింది. కదిలించగలిగింది. కడుపుకు పట్టెడన్నం కూడా కరువైంది. చిక్కి శల్యమైనాడు. అయినా గుస్తాజీ ఆకలి దప్పులు విస్మరించి గురువుపైనే మనస్సంతా లగ్నం చేసుకున్నారు. ఒక సాయంత్రం సాయిబాబా ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తూ కారణ విధానం కర్మను అనుసరించి దైవకృప ప్రసరించుట గురించి బోధిస్తూ ఆకలితో మలమలలాడే సోదరిని ఆదుకొని భోజనం పెట్టుట కంటే మించిన చర్య మరేదీ లేదని, దైవకృప పొందుటకు అర్హమైనదని ప్రబోధించారు. గురువు బోధలోని గూఢార్థాన్ని గమనించిన కొందరు శిష్యులు తలా 2 రోజులు గుస్తాజీకి అన్నం పెట్టారు. అలా సాయిబాబా శరీర త్యాగం చేసే వరకు గుస్తాజీ షిరిడీలోనే కాలం గడిపారు. సాయిబాబా సమాధి చెందినప్పుడు ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచుటకు సాయపడిన అదృష్టవంతులలో గుస్తాజీ ఒకరు. ఆ తదనంతరం సాకోరి వెళ్ళి ఉపాసనీ మహారాజుకు శిష్యరికం చేశాడు. మహారాజు ఆజ్ఞ ప్రకారం మెహర్ బాబా మండలి సభ్యునిగా అవతారుని చెంత చేరాడు. బాబా గుస్తాజీని అధికంగా ప్రేమించేవారు. తక్కిన శిష్యులంతా అతని ఎడల గౌరవం చూపునట్లు బాబా చూచేవారు. ఒకసారి మండలిలో ముచ్చటిస్తూ బాబా తమను లోకో డ్రైవర్తో పోల్చుకొని గుస్తాజీని రైలు ఇంజన్తో పోల్చారు. మండలి అంతా తమ సామర్థ్యం ప్రకారం వివిధ తరగతులు రైలు పెట్టెలని, రైలు ఇంజనును పెట్టెలను కలిపే కప్లింగు సదాశివ్ పటేలు అన్నారు బాబా. బువా సాహెబ్, గార్డు, బాబా వీళ్ళందరికి ఎన్నో నిక్ నేమ్స్ పెట్టేవారు. అవన్నీ ఇక్కడ చెప్తున్నారు. అయిపోయింది. ఒక 2 లైన్లు ఉంది, అందుకే కంటిన్యూ చేస్తున్నా. బాబా తమను లోకో డ్రైవర్తో బాబా పోల్చుకున్నాడట. గుస్తాజీని రైలు ఇంజన్తో పోల్చారట. బాబా ఆజ్ఞ మేరకు జీవితాంతం మౌనాన్ని పాటించిన ధన్యజీవి గుస్తాజీ. నవజీవనంలో మెహర్ బాబాను అనుసరించిన శిష్యులలో గుస్తాజీ ఒకరు. జయబాబా అండి. ఇప్పుడు హారతి. జయబాబా అండి. ఇవన్నీ వాళ్ళు చాలా బాబాతో సమానమైన ఏజ్ వీళ్ళు పంచసద్గురువులను కూడా సేవించి మళ్ళా అవతారం చెంతకు చేరిన ధన్యజీవులు. అందరికీ తెలిసి ఉన్నా చదువుకున్నా మళ్ళీ ఒకసారి మననం చేసుకుందామని ఈ బుక్లో చదువుతున్నాను. జయబాబా. మళ్ళీ రేపు ఇంకొక మండలి సభ్యుని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు హారతి. ఎవరు చేస్తారు? ఉమారాణి గారు హారతి చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय बाबा वदना। जय बाबा। देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे प्रेम ज्योति मा హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు
మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ అందరికి జై బాబా అండి జయ బాబా వదిన జై చక్కగా బాబా అండి, జై అందరికీ బాబా. జై బాబా బాబా వారి ఉమారాణి గారు, జై బాబా లక్ష్మి గారు, జై బాబా. జయ బాబా అండి, అందరికీ జయ బాబా. జై బాబా. జయ బాబా. జై బాబా అండి అందరికి. అందరికీ జయ బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.